దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్నటువంటి దైవ ప్రియులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ప్రియులరా, మరి ఈ యొక్క దినమందు మనము యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం డాడీ. ఇంతవరకు అయ్యా మమ్మల్ని సజీవంగా ఉంచి నీ పాదాల చెంత చేర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. మీరు ఇంత ప్రేమ కలిగిన దేవుడుగా మీరు మాకు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మరి సమయంలో నీ వాక్యాన్ని నాయన విశదీకరిస్తూ ఉండగా పరలోకపు దివ్యమైన మంచి వర్తమానమును విడుదల చేసి నీ ప్రజల హృదయాలలో ఈ వర్తమానం ఫలింపచేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నీవు నేను ఎచ్చటివారమైనా కానీ నీకు నాకు ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి అంటే, దూరమున ఉన్న జనములారా ఆలకించండి అని. ఒకప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి అంటే, సపోజ్ మన బంధువులే ఉన్నారనుకోండి, వారు వేరే ప్రాంతంలో ఉంటారు, వారి మాట మనం వినాలి అంటే వారు అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ కాలినడక నడుచుకుంటూ, లేదా గుర్రపు బండ్లు ఎక్కువ, లేదంటే జట్కా బండ్లు, ఆ బండ్లు ఈ బండ్లు ఎక్కి రిక్షాలు ఎక్కువ, లేదంటే చాలా దూర ప్రయాణం చేసి కాలినడకనైనా నడుచుకుంటా. కానీ తర్వాత వాహనాలు వచ్చిన తర్వాత మరి వాహనాలు ఎక్కి బస్సు ఎక్కి వస్తే కానీ ఇంటికి వచ్చి మాట్లాడితే కానీ అయ్యా బాబాయ్ బాగున్నావా, పెదనాన్న బాగున్నావా, అక్క బాగున్నావా అనుకుంటా మరి ఆప్యాయతగా మాట్లాడుకునేటువంటి దినాలు అవి. అయితే మరి అక్రమం విస్తరించి అనేకుల ప్రేమ చల్లారునని మరి అంత్య దినాలను గురించి వ్రాయబడిన రీతిగా ఈ దినాలలో ఎక్కడ చూసినా కూడా ప్రేమ కనపట్టంలా. ఎవరు చూసినా కూడా బిజీ, సేవకులు బిజీనే. పాపం ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయత ఉంటుందేమో అని వెళ్తే ఆ ఆత్మీయత కనపడటం లేదు, ఆ ఆత్మీయతను చూపలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పినటువంటి దినాల్లో నిజంగా మనం ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. ఎంతో ప్రేమగా చేరదీసి చక్కగా అన్నం పెట్టి హత్తుకొని ఎత్తుకొని ముద్దాడి అంత ప్రేమ చూపించినా మరి ఇందాక ఒక ఆమె ఏమందంటే, ఏమి చీరలు నువ్వు పెట్టిన చీరలు చిరిగిపోయే చీరలు పెట్టావు, ముడతలు వచ్చే చీరలు పెట్టావు అనుకుంటా మాట్లాడారు. కాబట్టి ప్రియులారా, మరి ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా. దూరమునున్న ఈ దినాల్లో మరి ద్వీపము ఐజల్స్ అని ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి ఆ ద్వీపాలు నీ మాట వినటానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు సిద్ధపడితే చాలు, దేవుడు నిన్ను ద్వీపాల్లోని కూడా తీసుకెళ్ళి ఆయన మాట వినిపించాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేమో నేను ఇంట్లోనే ఉంటానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరు నన్ను చేర్చుకోవటం లేదు, ఎవరు నాకు ₹1 కానుక ఇవ్వటం లేదు అని భీష్మించుకుని కూర్చున్నావు. కానీ దేవుడు నిన్ను దూర ద్వీపాలకు కూడా తీసుకొని వెళ్ళగలిగిన సమర్థుడు. మరి నా మట్టుకు నేను ఈ మాట, యేసన్న గారు ఆయన పరలోక ప్రవేశం చేయక మునుపు ఒక మాట చెప్పారు. నీ నోట ఉంచిన నా మాటలను, నీ మీద ఉంచిన నా ఆత్మయు నీ పిల్లల నోట ఉంచుతాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యెషయా గ్రంథకర్త సెలవిచ్చిన మాట. యేసన్న లేకపోయినా ఈ మాటలు గతింపవు, ఈ వాక్యం నిరంతరము నిలుచును. మరి దేవుని ఆత్మ నా మీద ఎలాగైతే పనిచేసిందో అంతకన్నా కూడా నా ఆత్మీయ బిడ్డలైన మీ మీద కూడా నా ఆత్మ నిలిచి ఉంటుంది అని చెప్పారు. ప్రియులారా, మరి అదేవిధంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా, అయ్యా మరి నా బిడ్డలు కూడా నీ మాటలు ప్రకటించాలి. నా బిడ్డలు కూడా మరి నేను వెళ్ళలేని ప్రాంతాలు, నాకు ఒకప్పుడు ఆశ ఉండేది. పెళ్లి కాక మునుపు నేను మిషనరీగా చాలా సుదూర ప్రాంతాలకి, మా ఆరుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎరుగని ఆ ట్రైబల్స్ మధ్యలో వాక్యం ప్రకటించాలని ఉండేది. కానీ దాదాపుగా అటువంటి జీవితాన్నే నేను నివసిస్తున్నటువంటి ఈ గృహంలో ఈ చుట్టుపక్కల అనుభవించాం. మరి చుట్టూ అంతా కూడా అడవిలాగా ఉండేది. మధ్యలో మా ఇల్లు ఒక్కటే చిన్న రేకుల షెడ్ ఇల్లు. మరి కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటిస్తూ మరి అదే విధమైనటువంటి అయితే వాళ్ళు అనుభవించినంత హింస కానీ వాళ్ళు అనుభవించినంత కరువు కానీ నేను అనుభవించలేదు. కానీ దాదాపుగా అలాంటి వాతావరణాన్నే నేను అనుభవించాను.
కాబట్టి ప్రియులారా, అయితే ఇది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటి అంటే, మరి ఆ వాగ్దానము ఏ వాగ్దానమైనా మనం నమ్మితే అది సత్యమైంది. కాబట్టి నేను ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చాలా దినాలు ప్రార్థన చేశాను. యేసన్న గారి నోట నుంచి వచ్చిన మాట, నేను నీ నోట ఉంచిన నా మాటలు నీ పిల్లల నోట ఉంచుతాను, నీ మీద ఉంచిన నా ఆత్మ నీ పిల్లల మీద ఉంచుతాను అని. కాబట్టి ఆ మాట నెరవేరింది. మరి దేవుడు నా కుమార్తెకి సాక్ష్యం అనమాట. మరి నా కుమార్తె ఈయులో తాను సభ్యురాలు. మరి ఆ దూర ప్రాంతానికి తీసుకెళ్ళి దేవుడు మా బిడ్డలకి మారు మనసు ఇచ్చి వాళ్ళు దేవునిలో ఎదగటానికి ప్రభు కృప చూపాడు. కాబట్టి ఇక్కడ ఏమని వాయబడతాం, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. మరి చాలా దూర ప్రాంతాలకు, నేనైతే ఈ పక్కనున్న పల్లెటూళ్ళకి వెళ్ళటానికే నాకు ఎక్కువ వెళ్ళలేకపోతా ఉన్నా, దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళకు కూడా ఎక్కువగా వెళ్ళలేకపోతా ఉన్నాను. నాకున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. మరి దేవుడు నాకు అన్ని పరిస్థితులు అనుకూలపరిచి నా యజమానిని కూడా నాకు తోడుగా ఇస్తే చక్కగా ఇద్దరం కలిసి వెళ్ళి రావచ్చు. నేను ఒక్కదాన్ని వెళ్ళి రావటం అంటే లేట్ అవుతూ ఉంది, చీకటి పడుతుంది, అక్కడ ఆటోలు అందకపోయినా బస్సులు అందకపోయినా మరి ఎంతో ప్రయాస, భయము. మరి ఈ సమయంలో ఇక్కడ నుంచుంటే ఏంటి ఒక్కళ్ళమే కదా స్త్రీలమని చెప్పేసానని, అదే సహకారిగా ఉంటే ఇంకెంతో ధైర్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో భయానకమైన పరిస్థితులు, భయపడే పరిస్థితులు స్త్రీలు పరిచర్యలో ఉంటాయి. పురుషులకు అదేమి ఉండదు. కాబట్టి పురుషులు ఇంకా ఎక్కువ సేవ జరిగించవచ్చు. కాబట్టి వాళ్ళు ఏ టైంకైనా ఇంటికి వచ్చినా ఎవరు ఏమనరు. కాబట్టి ప్రియులరా, కాబట్టి క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ లేదు. సువార్తని సమయమనక అసమయమనక ప్రకటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి దేవుని రాజ్యాన్ని మరింత ముందుకి భారంతో మనము సువార్తని ప్రకటించాల్సిన బాధ్యతాయుతమైన హృదయం కలిగి ఉండాలి. మరి అంతేకాదు కానీ ఇక్కడ ద్వీపములకు దూరంనున్న ప్రాంతాలకు మరి దినాల్లో చూడండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి, టీవీ ద్వారా, రేడియో ద్వారా దూర ప్రాంతాల్లో కూర్చున్న ప్రజలు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి అన్యజనులు, మరి మేమైతే అన్యజనులుగా ఉన్నప్పుడు మాకు రేడియోలో ప్రేమధార కార్యక్రమాన్ని మా సిస్టర్ ఒక ఆమె రాణెక్కని తను పరిచయం చేసింది. మరి ఆ ప్రేమధార కార్యక్రమం ద్వారా ఎంత వాక్యం నేర్చుకున్నామంటే, బైబిల్ మొత్తాన్ని జాగ్రత్తగా అన్నగారు చెప్తూ ఉంటామంటే జోషన్న గారు జాగ్రత్తగా విని నేను కింద కూర్చొని దీపం పెట్టుకొని రాసుకుంటూ ఉండేదాన్ని. కాబట్టి ఆ రాసుకునే అలవాటు దేవుడు ఆ దినాల నుంచి ఈ దినం వరకు కూడా ఆయన అట్లాగా అలవాటు చేసేసాడు. కాబట్టి అలా రాసుకుంటూ వాక్యం రాసుకుంటూ నేను ఇప్పుడు ఒక పాటలు రాసేటువంటి రచయితనైపోయాను, ప్రసంగాలు రచించేటువంటి రచయిత్రినైపోయాను. కాబట్టి రాయటం, నీకున్న తలాంతిని ఉపయోగించుకుంటూ ఉంటే అది నీలో నుండి ప్రజ్వలించింది, ఇంకా అనేకుల్లోనికి వెళ్ళిద్ది. అనేక మంది ఆ మార్గంలో మరి ఆ త్రోవలోకి వస్తారు. కాబట్టి ప్రియులారా, వాక్యం అన్నది నిరర్థకం కాదు. మరి సాక్ష్యం ఏమిటంటే, నేను వెళ్ళలేని ప్రాంతాలు, నాకు ఎంతో ఆశ చాలా దూర ద్వీపాలకు వెళ్ళాలని. కానీ థాయిలాండ్ అనేటువంటి ఒక ద్వీపానికి వెళ్ళటానికి దేవుడు నా కుమార్తెకి ద్వారం తెరిచాడు. మరి దానికి వీసా, పాస్పోర్ట్ కోసం ప్రేయర్ చేశాము, మీరు కూడా ప్రార్థన చేశారు. మరి కాబట్టి దేవుడు ద్వారం తెరిచి తను అక్కడ పరిచర్యకు వెళ్ళటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కానివ్వండి, అక్కడ చెప్పేటువంటి బోధకులు చెప్తూ ఉంటే వినటానికి కానివ్వండి, అక్కడ వాడబట్టడానికి తను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. మరి తన ట్రిప్ కోసము వారం రోజులు అక్కడ ఉండి ప్రభువుని గణపరచడానికి, ప్రభు నామాన్ని మరి ఎరుగని ప్రజల మధ్యలో బోధించడానికి వెళ్తున్న తనకి దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించాలి. మరి ఆయన కృపా కాపుదల ఆ బిడ్డకి నిండుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఏ విధమైన కీడు బిడ్డ దరి చేరకుండా దేవుడు తన రెక్కల నీడలో బిడ్డను భద్రపరచుకోవాలని ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈ వాక్యము నాకు ఈ యెషయా గ్రంథం 49వ అధ్యాయము ముగించాలని లేదు. మరి ఎందుకని అంటే ఇది నాకు వాగ్దాన అధ్యాయం, సేవా పిలుపు నాకు ఈ 49వ అధ్యాయం ద్వారానే వచ్చింది. కాబట్టి ఈ 49వ అధ్యాయంలో ప్రతి వచనం కూడా నాకు రేమాగా మారింది. అంటే నా యొక్క హృదయంలో మంట మండింది. ప్రతి వచనం, నీవు నా సేవకుడువు ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకునేదను. మరి ఈ అధ్యాయాన్ని ఎప్పుడు చదువుకొని ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నన్ను ఏర్పరచుకున్నావు కదయ్యా, మరి ఎప్పుడు నన్ను నా ద్వారా నీ కార్యాలు జరిగిస్తామంటే ఆయన కార్యాలు ఆయన జరిగిస్తానే ఉన్నాడు. చాలామందికి గర్భద్వారాలు తెరిచి బిడ్డలనిచ్చాడు, మరి ఉద్యోగాలు ఇచ్చాడు కొంతమందికి, మరి ఇంకా రక్షణ దయచేశాడు కొంతమందికి. మరి కాబట్టి
ఇప్పుడు కూడా రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్యజనులు ఆకర్షించబడాలి. ఈ సంవత్సరం మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి. కొంతమంది బిడ్డలు మరి ప్రెగ్నెంట్గా ఉన్నారు, వారు సుఖంగా ప్రసవించాలని ప్రార్థన చేద్దాము. మరి ఇంకా ఈ దినానైతే మరి సైదమ్మ గారి తల్లి సూరమ్మబాయి గారి జ్ఞాపకార్థం నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. మరి వారి జ్ఞాపకార్థం సంవత్సరం అయిపోయింది. మరి ఈ దినాన అక్కడికి నేను తండాకి వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేకపోయాను. మరి సహోదరులు NZHP మినిస్ట్రీస్ ఫౌండర్ మరి పాలన్న గారు వెళ్ళి ఆ కూడిక నిర్వహించారు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సైదమ్మకు ఉద్యోగం తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. మరి నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. చిట్టి కూడా ఉద్యోగం రావాలి. మరి ఇంకా సన్నీ అనేటువంటి బాబు కదిరిలో ఉంటాడు, ఏలూరులో. కాబట్టి ఆ బాబు కూడా ఉద్యోగం రావాలని మనం ప్రార్థన చేద్దాం. మరి మన గ్రూపులో మౌనిక, సందీప్, మన విజయవాడ గ్రేస్ మేరీ గారి కుమారుడు, ఆ బాబు కూడా బెంగళూరులో జాబ్ రావాలని, ఆర్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలని ప్రేయర్ చేద్దాము. మరి బిడ్డలందరూ యవనస్తులు మంచి చదువుకున్నారు, వీరికి మంచి ఉద్యోగాలు రావాలి, స్థిరపరచబడాలి. మరి మన మందిరానికి కూడా దేవుడు ఆర్థికపరమైనటువంటి ద్వారాలు తెరిచి ఆయన ఆకాశపు వాకిండ్లు తెరవాలి. చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి కానీ వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండిపోయారు. కానీ సేవకురాలు ఎట్లా ఉంది, ఎలాగ ఆమె పోషించబడుతుంది, ఎలాగ ఉంది, సేవ ఎలా ఉంది, మేమేమీ చేయలేకపోయామే అని చింత కానీ తపన కానీ ఏమీ కూడా లేదు ఇంతకుముందు ఉద్యోగాలు వచ్చిన వారికి. మరి వారి దగ్గరికి వెళ్తే ఎలా చెప్తున్నా కదా, అంత్యకాల దినాలను ఎలాగ వెళ్తే ఎలా చూస్తున్నారంటే, అమ్మయ్యం కూడా కానుక కోసం వచ్చిందేమో మన ఇంటికి అన్నట్టు చూస్తున్నారు. కాబట్టి నేను చక్కగా చెప్పాను, నేను మీ దగ్గరికి కానుకల కోసం రాలేదు, ప్రేమ కోసం వచ్చాను, మిమ్మల్ని పురికొల్పుదామని, విశ్వాసముల మరలా బలపరుద్దామని వచ్చాను అని. కాబట్టి ప్రియులారా, మరి కానుక కోసం ఒకవేళ నీ సేవకుడు నీ ఇంటికి వచ్చినా తప్పేమీ లేదు. నీవు ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే నష్టమేం లేదు. నీ దగ్గర ఉంచుకొని నువ్వు ఇవ్వగలిగినంతే ఇవ్వు. హృదయపూర్వకంగా నువ్వు ఎంత ఇస్తే అంతే ఆయనకి అది సంతోషం. కాబట్టి నీకు హృదయపూర్వకంగా సంతోషంగా ప్రార్థన చేసి వెళ్తారు వాళ్ళు. కాబట్టి ఇవ్వటం ద్వారా నీకెంతో దీవెన, ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా అందరి సేవకుల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మరి నిజంగా కరోనా వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా కానుక ఇచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా అంతకుముందు ఇచ్చినంత 10 రూపాయలు 20 రూపాయలు పేదవాళ్ళు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో స్వార్థం ఏర్పడిపోయింది. ఈ స్వార్థం తొలగిపోయి ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప సమృద్ధి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాలి. ఈ కరువు కోరల నుంచి దేవుడే విడిపించాలి. కాబట్టి ఎన్నడూ పనికి వెళ్ళని వాళ్ళు కూడా పనికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు డిగ్రీ చదువుకున్న పిల్లలు కూడా ఇళ్లల్లో పని చేసుకోవడానికి వెళ్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితి నుంచి, అందుకనే రక్షణ యెహోవా స్వాధీనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన రక్షించకపోతే, ఆయన సమృద్ధిని ఇవ్వకపోతే, ఆయన నీ జీవితంలో ద్వారాలు తెరవకపోతే మరెవ్వరూ కూడా నీకు సహాయం చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏమని ఈ వాక్యంలో వ్రాయబడుతుంటే, ఆయన తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను అని. కాబట్టి ఈ మాట నాకు ఎంతో నచ్చింది. ప్రియులారా, చాలామంది మనం అనుకుంటాం నన్ను పుట్టించాడు దేవుడు, నా పేరు మర్చిపోయాడేమో అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ మాట చదివిన తర్వాత నాకు ఎంతో సంతోషం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ బాధ కూడా, అయ్యా జ్ఞాపకం చేసుకుంటే ఏం ప్రయోజనం? జ్ఞాపకం చేసుకున్న నీవు, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నా కానీ ఏం ప్రయోజనం? నేను వెళ్ళి ఆ వ్యక్తి ఎలా ఉందో పరామర్శించి చూసి మరి ఆమెకు ఏదైనా ఇస్తే అప్పుడు నాకు సంతోషం కలిగింది. పోనీలే, నాకున్న దాంట్లో కొంచెం ఇచ్చానని. మరి అది వాళ్ళకి నచ్చిందో లేదో తెలియదు, నాకున్న దాంట్లో కొంచెమే విత్తాను. కాబట్టి సమృద్ధి ఉన్నా మళ్ళీ నాకింట్లో చూసుకోవాలి కదా. మరి నాకు కూడా అలాంటి మనసు ఏర్పడింది. ఒకప్పుడు ఉన్నది మొత్తం ఇచ్చేసేవాళ్ళం. పెళ్ళి కాక మునుపు 30 రూపాయలు 30 రూపాయలు, 20 రూపాయలు 20 రూపాయలు మొత్తం ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఎందుకంటే పిల్లలు ఎవరు లేరు కదా. కాబట్టి ఇప్పుడైతే వెనక ముందు ఎన్నో ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇలాంటి సంకుచితమైనటువంటి స్వభావం అని అనాలో, లేదంటే మరి మన అవసరార్థం దేవుడు చూసుకోవాలి. చూసుకొని ధర్మం అతి ధర్మం పనికిరాదు, స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. స్వధర్మం చాలా ముఖ్యము. నిన్ను గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించుకోవటం చాలా అవసరం. యేసుప్రభు కూడా మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పరుడి, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పరుడి అని చెప్పాడు. కాబట్టి జాగ్రత్త పడాలి కానీ అతి జాగ్రత్త పనికిరాదు. మరి బీదలకు అవశ్యంగా చేతులు చాపవాలనని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, మరి బీదలకు ఇవ్వాల్సింది బీదలకు ఇవ్వాలి, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వాలి. కాబట్టి దేవుడు
మరి పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యమని చెప్పాడు. మరి అన్నిటికన్నా కూడా ఈరోజు ఒక అమ్మాయి నన్ను ఏమందంటే, ఎంతో ప్రేమగా నేను ఒక 2 చీరలు ఎవరో నాకు ఇస్తే పాప ఆమెకి ఇచ్చాను, పేదరాలు కదా కట్టుకుంటుందని. ఇచ్చావుగా చీరలు, అక్క చూడక్క, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె కట్టుకున్న చీరలు నాకు ఇచ్చింది, నేను సేవకురాలనైతే నాకు చూడు నాకు ఎట్లాంటి చీరలు పెడుతున్నారు, నువ్వు కట్టుకునే ఇచ్చావు అని చెప్పేసానని పోట్లాడేసేసింది. మరి వాస్తవానికి తను అడిగితేనే ఇచ్చాను. కానీ చూడండి, నాకు చాలా బాధ ఏమీ కలగలేదులే పాపం. వాళ్ళ చినిగిపోయినాయేమో నిజంగా. మరి తనకు కూడా మనసు బాధ కలిగిందేమో, యేసయ్యా మరి ఆమెకు మంచి చీర పెట్టడానికి నువ్వు నాకు సహాయం చేయనని నేను కూడా ప్రార్థన చేసుకున్నా ఇంటికి వచ్చి. ప్రియులారా, మరి అంటే ఆత్మలో పరిపక్వత లేనటువంటి హృదయాలు, ఏదో అక్క దగ్గర ప్రేమతో ఇచ్చింది. మరి నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షమని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. ఆమెకు అది తెలిసిన మనిషి కాదులేండి. కాబట్టి దేవుడు మరి నేను వాక్యం మాత్రమే విత్తితే ఇంకా సరిపోయింది, వాక్యమే విత్తాలి, ప్రార్థనే చేయాలి సేవకులము. మరి ఏదో సేవకురాలను నా చేతుల మీద కూడా ఇస్తే వాళ్ళు దీవించబడతారేమోనని నేను ప్రార్థన చేసి నాకున్న దాంట్లో ఇచ్చాను. మరి ఇచ్చేటప్పుడు కూడా సహృదయంతో ఇస్తే ఇంకా సంతోషము. మరి కాబట్టి అలాగే ఇచ్చాము, అడిగింది కదా అని ఇచ్చాను. మరి ఇచ్చిన తర్వాత ఇలాంటి రివర్స్ వర్డ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుడు నన్ను బహుగా దీవించలాగన ప్రార్థన చేయండి. బహు గొప్ప సమృద్ధిని ప్రభు దయచేయలాగన, అనేక మంది హృదయాలు సంతసించలాగన, మరి ఇక నుండి దేవుడు నాకు అనేకుల ద్వారా ఆయన నాకు ఇచ్చేలాగున మరి ఈ పరిచర్య పక్షంగా దేవుడు గొప్ప ద్వారాలు తెరచినట్లుగా, ద్వీపాలలోనికి ఈ సువార్త వెళ్ళినట్లుగా ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.